వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్తే అండి. నమస్తే. కొన్ని రోజులుగా విశాఖపట్నంలో జగన్మోహన్ రెడ్డి ఏదైతే భవనం నిర్మించుకున్నారో, విలాసవంతమైన భవనం వాళ్ళ వైఫ్ కోసం 500 కోట్లు పెట్టి నిర్మించారో దాన్ని వివాదం జరుగుతూనే ఉంది. ఇప్పుడు దానికి నేషనల్ మీడియా శీష్ మహల్ ఆఫ్ ద సౌత్ గా అభివర్ణించడం జరిగింది. అసలు దాని గురించి మీ అభిప్రాయం? సాధారణంగా సౌత్ వార్తలు చాలా తక్కువ ఉంటాయి మీకు, అందులో నేషనల్ మీడియాలో చాలా వెరీ ఫ్యూ వస్తాయి. బికాజ్ వాళ్ళకి అంత ఇంట్రెస్ట్ ఉండదు. కానీ వాళ్ళకే ఇంట్రెస్ట్ కలిగించిన బిల్డింగ్ ఏదయ్యా అంటే రిషికొండ బిల్డింగ్. అంటే 7 భవంతుల సముదాయం. అది ఎందుకు కట్టారు? ఇప్పుడు వాళ్ళందరూ ఆశ్చర్యపోతున్నారు. 500 కోట్లతోటి ఇలా ఒక అంటే అద్దాల భవంతి లాగా. మీకు గుర్తుంటే ఈ అద్దాల భవంతి కంటే కూడా ముంతాజ్ మహల్ మనకు తెలుసు. తాజ్ మహల్ ముంతాజ్ కోసం కట్టించాడు. ఇప్పుడు మీరు భారతి గారి కోసం అంటున్నారు కాబట్టి ఇది భారతీ మహల్ ఏమో. అవును, అంతే కదా. సో ఈ రోజు రిషికొండ దగ్గర ఉండే భవనానికి భారతీ మహల్ అని పేరు పెట్టచ్చు. ఈ భారతీ మహల్ 500 కోట్లు పెట్టి కట్టారు ఆయన. చాలా మంది ఏమంటారంటే ఆయన కట్టుకోకూడదా, ఆయన ప్రభుత్వంలో ఉంటే మాత్రం ప్రభుత్వ భవనం అంత కట్టకూడదా అని. దానికి వీళ్ళు ఏమంటున్నారంటే ఇప్పుడు ఎవరెవరు రిపబ్లిక్ టీవీ, ఇండియా టీవీ, తర్వాత ఎన్డీటీవీ, తర్వాత టైమ్స్ నౌ, అంటే మేజర్ ఛానల్స్ అన్నీ కూడా, ముఖ్యమైన ఛానల్స్ అంటే నేషనల్ ఛానల్స్, జాతీయ మీడియాలన్నీ కూడా కోడైకి వస్తున్నాయి. ఒక బాత్ టబ్కి 35 లక్షల, ఒక కమోడ్ 13 లక్షల. వాళ్ళు ఫోన్లో కూడా అభిప్రాయాలు తీసుకున్నారు. ఎందుకంటే ప్రజలు చాలా ఉత్సుకతతో ఉన్నారు మాట్లాడటానికి. సామాజికవేత్తలు వీళ్ళందరూ కూడా మాట్లాడుతున్నారు. అసలు ఆశ్చర్యపోతున్నారు. అంటే ఒక అతను అంటున్నాడు, పాపం ప్రశాంత్ ఎవరో అబ్బాయి పేరు, ఈ 35 లక్షలు ఒక విద్యకి సంబంధించి మీరు ఖర్చు చేసి ఉండొచ్చు కదా, బాత్రూమ్కి అవసరమా మీకు? బాత్రూమ్కి సీవ్యూ ఏంటి అని నవ్వుతున్నారు. ఇంకో విషయం ఏంటంటే అక్కడ మసాజ్ సెంటర్ పెట్టారు. ఒకవేళ మీరు ఒక భారత రాష్ట్రపతి కోసం అన్నారు కదా, భారత రాష్ట్రపతికి మసాజ్ అవసరమా అంటే వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ప్రశ్నించేలాగా వీళ్ళు చేసుకున్నారు. ఇంకొంతమంది అంటారు ఆయన కట్టుకోకూడదా, ఆయన డబ్బులు లేవంటే ఆయనకి ఎక్కడి నుంచి వచ్చాయి డబ్బులు? సరే, రూపాయి శాలరీ, నాకు పేపర్ లేదు, ఓ ఛానల్ లేదు, ఆఖరికి నాకు ఫోన్ కూడా లేదన్నాడు ఆయన కదా జగన్మోహన్ రెడ్డి గారు అఫిడవిట్ లో. మరి ఫోన్ కూడా లేని వ్యక్తి భారతి గారి కోసం ఇంత పెద్ద బిల్డింగ్ ఎలా కట్టించాడు? అంటే భారతీ సిమెంట్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, వాటి ద్వారా కట్టించుండొచ్చు అని. మరి ఆ డబ్బు నీది కాదు కదా, భారతి గారిది కదా, అది భారతి గారు కట్టించుకోవాలి. అంటే ప్రజలు అడుగుతున్నారు, ఇవన్నీ మీరు నేను కాదు. మొన్న కేజ్రీవాల్ 44 కోట్ల చిల్లర ఎంతో ఖర్చు పెట్టాడు ఆయన ఇంటి కోసం, ముఖ్యమంత్రి అయ్యాక ప్రభుత్వ ధనాన్ని. అప్పుడు అందరూ ప్రశ్నించారు. ఈ రోజు తాడేపల్లి ప్యాలెస్ కి 45 కోట్లు ఖర్చు పెట్టాడు ఆయన. సో దానికి కూడా ఆయన లెక్కలు చెప్పాలి. ఏమన్నా అంటే అమర్నాథ్ గారు కావచ్చు, గుడివాడ అమర్నాథ్ కావచ్చు, రోజా కావచ్చు, ఆయన ఇచ్చేస్తారు డబ్బులు అని. మరి కోడెల శివప్రసాద్ కూడా ఇస్తానంటేనే కదా మీరు దొంగగా ముద్ర వేశారు. కాబట్టి లెక్కే అక్కడ ఆయనకి ఎలా చేశారో ఇక్కడ కూడా అలాగే జరగాలి. ఆయన మీద కేసు పెట్టారు కాబట్టి ఇక్కడ కేసు పెట్టారు. ఇప్పుడు మీకు ప్రభుత్వం అడిగే వరకు మీరు అందరు నోర్లు మూసుకున్నారు. ఆ పీరియడ్ వచ్చి లేదు 10 రోజుల క్రితమే ఆయన ఉత్తరం రాశారంటే ఉత్తరం ఏది చూపించండి, లేఖ చూపించండి. మీరు ఏ రోజు రాశారు, ఎవరికి ఇచ్చారు, మీకు సంతకం తీసుకుంటారు కదా. ఇప్పుడు మీకు మనం ప్రభుత్వానికి ఏదైనా పంపించామనుకోండి, మనకి ఎక్నాలెడ్జ్మెంట్ ఉంటుంది, ఎక్నాలెడ్జ్మెంట్ చూపించాలిగా మీరు. సో వీళ్ళు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. ఇక ఈ భవంతి కోసం వచ్చేసరికి ప్రతి ఒక్కళ్ళ ప్రశ్న ఒకటేనండి, రాష్ట్రంలో ఒక రాజధాని లేదు, ఒక సరైన బిల్డింగ్ లేదు అమరావతిలో, ఇవన్నీ లేకుండా ఎక్కడో ఋషికొండలో మీరు ఆ భవంతి కట్టడం ఏంటి, దేనికోసం కట్టారు? ఒకవేళ మీ క్యాంప్ ఆఫీస్ కని కట్టుకుంటే ఓపెన్ గా చెప్పండి. జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి మాట్లాడాలి కదా, ఇది నా క్యాంప్ ఆఫీస్ కోసం కట్టించుకున్నాను, నేను ఇష్టపడి కట్టించుకున్నాను, స్టేట్మెంట్ ఇవ్వు. ఇప్పుడు వాళ్ళెవరో వచ్చి మాట్లాడటం ఎందుకు? ఈరోజు సజ్జలు రావట్లే బయటికి, మీరు చూస్తే సజ్జలు తప్ప ఎవరు వచ్చేవాళ్ళు కాదు. ఈ రోజు సజ్జలు రావట్లేదు, మరొక సుబ్బారెడ్డి రావట్లేదు, ఇంకెవరు కూడా రావట్లేదు. ఒక్క గుడివాడ అమర్నాథ్ సడన్ గా వచ్చి మాట్లాడాడు. ఇప్పుడు కొడాలి నాని అసలు మాట్లాడటల్లా, కొడాలి నానికి హెల్త్ కూడా బాగోలేదు అంటున్నారు. అంత నోరు ఇచ్చుకుని పడిపోయేవాళ్ళు కదా. ఇదే పని చంద్రబాబు నాయుడు గారు చేస్తుంటే ఈ పార్టీకి ఏం చేస్తుంటే ఎన్ని నోళ్లు లేచేవి, ఎంతంత బూతులు మాట్లాడేవాళ్ళు, ఏ నోర్లు పడిపోయాయి. ఈ రోజు మీ అందరికి ఈ రోజు మాట్లాడండి. జగన్మోహన్ రెడ్డి వచ్చి ఆన్సర్ ఇవ్వాలండి, వీళ్ళెవ్వరూ కాదు. అదే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ట్వీట్ చేస్తున్నారు కదా, అది ఎవరైతే గెస్ట్లు ముఖ్య నేతలు వస్తారో వాళ్ళందరి కోసమని నిర్మించాము, అంటే ప్రధానమంత్రి కోసమని లేకపోతే రాష్ట్రపతి కోసమని నిర్మించామని చెప్తున్నారు. ఎప్పుడు చెప్పారు మీరు? మరి రోజా గారి వీడియోలు అన్ని చూడండి మీరు. రోజా గారు ఏం చెప్పారు?
ఫస్ట్ టైం ఏమో అదొక టూరిస్ట్ స్పాట్ అన్నారు, మళ్ళానేమో క్యాంప్ ఆఫీస్ అన్నారు. మీకు గుర్తుంటే క్యాంప్ ఆఫీస్ కూడా చెప్పారు. 3 కమిటీ వేసాం మేము, కమిటీ కూడా ఇక్కడ పెట్టమంది, ఇక్కడ పెద్ద బిల్డింగులు లేవు, రిషికొండ అదే వైజాగ్ లో మమ్మల్ని కట్టమన్నారండి. తర్వాత ఇప్పుడు కొత్తగానేమో ఇలా పెద్దవాళ్ళు వస్తే అని ఇప్పుడు కొత్తగా కనిపెట్టారు ఇది వీళ్ళు. ఇప్పుడు రాష్ట్రపతి ఏమైనా వచ్చి అక్కడ ఉంటారా? రాష్ట్రపతి విడిది భవనం అది కాదు కదా, రాష్ట్రపతి విడిది భవనం హైదరాబాద్. ఆవిడ వేసవిలో విడిదికి వచ్చేది హైదరాబాద్కి వస్తారు. ఎందుకంటే హైదరాబాదు వాతావరణం వేరు, హైదరాబాద్ వాతావరణం అందరికీ కూడా ఆహ్లాదంగా ఉంటుంది ఇక్కడ. అందుకని ఆవిడ ప్రతి సంవత్సరం, అంటే ఆవిడ కావచ్చు ఆయన కావచ్చు, రాష్ట్రపతి ఎవరైనా కూడా ఇక్కడికి వస్తారు. కాబట్టి ఇప్పుడు అక్కడికి ఏవి నీకు ఎందుకు వస్తారు? ప్రధానమంత్రి వచ్చినా ఓ పూట వస్తారు, ఓ గంట వస్తారు. అసలు మీరు ప్రధానమంత్రికి సెక్యూరిటీ ఇవ్వని వాళ్ళు బిల్డింగ్ ఎందుకు? ప్రధానమంత్రి సభకు వస్తేనే మీరు సెక్యూరిటీ ఇవ్వలేదు, అది మీ చేతకాంతనం. అంటే మీకు అసలు ఎట్లా చూసుకోవాలి ఒక ప్రధానమంత్రి అని తెలియని వాళ్ళు మీరు ఆతిథ్యం ఇస్తారా? మీరు అంత పెద్ద బిల్డింగ్ లో అక్కడ ఏం చేస్తారు? ప్రధానమంత్రి ఎన్ని రోజులు ఉంటారు? కాబట్టి 7 సముదాయాలు ఎందుకు అసలు? 7 బిల్డింగ్లు ఎందుకు? అంటే మీరు అక్కడ క్యాంప్ ఆఫీస్ పెట్టుకోవాలని ముందే నిర్ణయించుకున్నారు, అందుకు ప్రభుత్వ ధనాన్ని వాడుకున్నారు. మీ సొంత ఇల్లు కూడా అక్కడ, ఇప్పుడు తాడేపల్లిలో సొంత ఇల్లు క్యాంపు అన్ని ఒకటే కదా. క్యాంప్ ఆఫీస్ కూడా ఆయన ప్రభుత్వ భవనం కింద లెక్క కట్టి రెంట్ తీసుకున్నారు. సో ఇప్పుడు అక్కడ కూడా రెంట్ తీసుకుని ఉంటారు బహుశా, అంటే వాళ్ళ ఊహ. అక్కడ ఆఫీస్ పెట్టేసుకుని ఇల్లు ఆఫీసు ఉంటుంది కాబట్టి ఆయన ఎలాగ బయటికి రారు కదా, ఫెన్సింగ్లు పెట్టేసుకుంటారు. ఇప్పుడు ప్రజలు ఇప్పుడు ఎలా చూస్తున్నారు అని ఆ సాక్షి యాంకర్ అన్నాడు కదా, ఇప్పుడు అది ప్రభుత్వ భవనం కాబట్టే మీరు రాగలిగారు, లేకపోతే మీ కాళ్ళు విరిగి ఉండేవి, కాళ్ళు విరగొట్టుండేవాళ్ళు అంటున్నాడు. వింటే మీరు అంటే మరి ఎప్పుడు మరి నిన్నటి వరకు కంచె వేశారు కదా మీరు, మరి అప్పుడు ఎందుకు రానివ్వలేదు? ప్రజలకి సంబంధించింది అయితే ప్రజలు వచ్చి చూడాలి కదా. ఈరోజు ప్రభుత్వం మారాక ఎందుకు చూస్తున్నారు? పవన్ కళ్యాణ్ని వెళ్ళనివ్వలేదు, తెలుగుదేశం వాళ్ళని వెళ్ళనివ్వలేదు. మీరు మాట్లాడేటప్పుడు నిజాలు మాట్లాడండి, కావాలంటే వీడియోలు చూపించి మాట్లాడండి. ఇగో మేము ఇట్లా కంచెలు పెట్టలేదని చూపించమనండి వాళ్ళని. ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు చెప్పేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. ఇంకొకటి అండి, ఇప్పుడు సెక్యూరిటీ గురించి కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు, సెక్యూరిటీ పెట్టుకున్నారు. ఏంటి జగన్మోహన్ రెడ్డిని చంపడానికి చెప్తున్నారా? మీరందరూ ఏంటేంటో మాట్లాడుతున్నారు. వాళ్ళు ఎవరికి అవసరం అండి? అసలు ఇప్పుడు ఎవరికి అసలు టైం ఉంది? అసలు జగన్మోహన్ రెడ్డి గురించి ఆలోచించేంత టైము ప్రజలకి లేదు, ప్రభుత్వాలకు అంతకంటా లేదు. ఇప్పుడు మీరు చేసిన అవకతవకలు సరిదిద్దడానికే వాళ్ళు అక్కడ అవస్థ పడుతున్నారు. పోలవరం ఏం చేయాలి, అమరావతి ఏం చేయాలి, ఒక్కొక్క నియోజకవర్గంలో డ్రైనేజీలు పూడికలు తీయలేదు, మట్టి ఏంటి, ఇసుక ఏంటి, ఇవన్నీ కూడా అక్కడ నడుస్తున్నాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కూర్చున్నారా, నిల్చున్నారా, పడుకున్నారా ఎవరికీ అవసరం లేదండి. ఇప్పుడు ఒకటి నిధులు ఎలా సమకూర్చాలి, ప్రభుత్వాన్ని ఎలా నడపాలి, దీని మీదే ప్రభుత్వం దృష్టి ఉంది తప్ప అసలు ప్రతిపక్ష నేత హోదా కూడా లేని ఎమ్మెల్యే గురించి ఆలోచించేంత తీరిక ఎవ్వడికీ లేదు. ప్రజలు వద్దనుకున్నారు, ఇంట్లో కూర్చోబెట్టారు. కాబట్టి నువ్వు శీష్ మహల్ కట్టుకున్నావా, నువ్వేం చేసావు, దాని మీద విచారణ జరుగుతుంది, మీరు ఆన్సర్ ఇచ్చుకోండి. ఇది ఇక్కడితో ఆగదు కదా. ఇప్పుడు ఆ భవనం అనేది ఇప్పుడు అది ఒక వైట్ ఎలిఫెంట్ ఇప్పుడు ప్రభుత్వానికి చెప్పాలంటే. దాన్ని ఏం చేయాలి, ఎట్లా మేనేజ్ చేయాలి? మేనేజ్ చేయడానికి కూడా బోల్ డబ్బులు అవుతాయి కదా. ఇప్పుడు ఒక చోట 20 కోట్లు అంటాడు, అదేంటది అక్కడ ఉద్యానవనానికి, రోడ్లకి, లైటింగ్ కి ఎంతో 33 కోట్లు ఎంతో చెప్పారు. అది అసలు చదును చేయడానికే 95 కోట్లు ఖర్చు పెట్టారటండి. అంటే కొండ చదును చేయడానికి 95 కోట్లు. సో ఈ డబ్బంతా ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు మీరు కట్టేశారు, మీరు ఉండరు, ఇప్పుడు ముఖ్యమంత్రి అక్కడ ఉండరు, అమరావతిలో ఉంటారు. మరి ఆ బిల్డింగ్ ఏం చేస్తారు? దాన్ని మేనేజ్ చేయడానికి కూడా బోల్డ్ మంది పని వాళ్ళు కావాలి కదా. దానికి ఎంత పని అండి అది, దాని హౌస్ కీపింగ్ ఎంత అవుతుంది? ఇప్పుడు ఇవన్నీ కూడా పనికి మాలిపోయి, ఇప్పుడు ఆ మొక్కలు కూడా ఎక్కడో విదేశాల నుంచి తెప్పించారు. ఎవరి కోసం తెప్పించారు? ఇప్పుడు ఆ మొక్కల మెయింటెనెన్స్ ఎలాగా, అసలు ఈ క్లైమేట్ గా బతుకుతాయా, అందులో సీ వెదర్ అక్కడ, అది కూడా మనకు తెలియదు. సో వీళ్ళు చేసిన పని ఎలా ఉందంటేనండి, ఒక వైట్ ఎలిఫెంట్ని తెచ్చి అక్కడ పెట్టినట్టుగా ఉంది. ఇప్పుడు దాన్ని భరించడం కూడా కష్టం, అలాగని వదిలించుకోవటం అంతకంత కష్టం.